మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన దినములన్నిటిలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక మాటని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏంటా మాట? పరలోక రాజ్యం సమీపించింది. ఎస్, ఆయన రాజ్యము సమీపించింది. త్వరపడాలి, సిద్ధపడాలి. మనందరం కూడా ఆ రాజ్యం కొరకై ఎక్కి వెళ్ళగలగాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వాక్యములో శిష్యులతో యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీరైతే ఆయన రాజ్యమును వెదకండి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. స్తోత్రం చెప్తారు ఒకసారి? హల్లెలూయా. మీరైతే ఏం వెతకాలంట? గడిచిన శుక్రవారం మీకు ఏం జ్ఞాపకం ఉందో ఒకసారి నాతో చెప్తారా? గడిచిన శుక్రవారం మనం ఏం ధ్యానం చేశాం? వెదకాలి. పాత నిబంధన మొదలుకొని నూతన నిబంధన వరకు కూడా వాక్యం ఒకటే చెప్తుంది, యెహోవాను వెదకండి, యెహోవాను వెదకండి. యెహోవాను వెదకడంలో గల మర్మం ఏంటి? యేసయ్య చెప్తున్నాడు, పరలోకమందున్న మా తండ్రి ఎక్కడున్నాడంట? తండ్రి యెహోవా ఎక్కడున్నాడంట? పరలోకం. భక్తులు ప్రవక్తలు చెప్పకనే చెప్తున్నారు, యెహోవాని వెదకండి అంటే యెహోవా ఎక్కడున్నాడు? పరలోకం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం దేన్ని వెతకాలి? పరలోకం వెతకాలి. గడిచినటువంటి దినాలన్నిటిలో ఈ పరలోకం గురించి చాలా విపులమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వచ్చాను. ఈనాటి వేళ కూడా ఈ పరలోకం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కొద్ది నిమిషాలు మీరు ఓపిక కలిగి ఉంటే ఒక 15 నిమిషాలు నేను వర్తమానాన్ని అందిస్తాను. స్తోత్రం. ఆయన అంటున్నాడు, మీరైతే ఆయన రాజ్యమును ఏం చేయాలంట? వెతకాలి. లోకంలో మనం చాలా వెతుకుతాం. లోకంలో ఉన్నటువంటి స్నేహాన్ని వెతుకుతాం, లోకంలో ఉన్నటువంటి బంధువులను వెతుకుతాం, బాంధవ్యాలను వెతుకుతాం, అనేక రకాలైనటువంటి సత్స సంబంధాలను మనం వెతుక్కుంటూ కూర్చుంటాం. స్తోత్రం. ఒక పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే వాడు జాయిన్ అయిపోయిన తర్వాత వాడు ఏం వెతుక్కుంటాడు? కొత్తగా ఫ్రెండ్స్ని వెతుక్కుంటాడు. లేదు, మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాం, క్రొత్త స్థలంలోనికి వెళ్ళాం, మన తోటి వారు ఎవరో వారిని మనం స్నేహితులుగా చేసుకోవడానికి ఎవరో ఒకరు నాలాంటి వాడు దొరికితే బాగుండు. స్తోత్రం. ఏం వెతుక్కుంటాం? స్నేహాన్ని వెతుకుతాం, లోకంలో ఉన్న స్నేహాన్ని వెతుకుతాం. కానీ వాక్యం అంటుంది, నువ్వు వెతకాలి. ఏం వెతకాలి? చెప్పాలి. ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకండి, పరలోకాన్ని వెతకండి. స్నేహంలో ఏమి లేదు, బంధంలో ఏమి లేదు. స్తోత్రం చెప్తారు ఒకసారి? హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి ఏ బంధమైనా తెంచిన వాడే దేవుని రాజ్యానికి. స్తోత్రం చెప్పండి ఇక్కడ. హల్లెలూయా చెప్పండి. గతంలో జ్ఞాపకం చేశాను, ఎవడైనను అన్ననైనను చెల్లినైనను రక్త సంబంధికులు ఎవరినైనా విడిచిపెడితే వాడు నాకేమవుతాడు? పాత్రుడవుతాడు. ఏమవుతాడు? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, పాత్రుడవుతాడని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు విడిచిపెట్టగలగాలి. దేవుని కొరకు ఏం చేయగలగాలి? విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టినప్పుడే ప్రభు ఏమిస్తున్నాడంటే పరలోకం ఇస్తున్నాడు. ప్రభు ఏమిస్తున్నాడంటే ఆయన సింహాసనం ఎదుట కూర్చుండగలిగినటువంటి కృపనిస్తున్నాడు. స్తోత్ర. ఆయన తేజస్సులో ఉండగలిగినటువంటి కృపనిస్తున్నాడు. అట్టి కృప ఈ చిన్న మందకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం అంటుంది మీరు ఏం వెతకాలో తెలుసా? అవరోధాలు వెతకూడదు. ఎక్కడ ఆటంకం దొరుకుతుందో దీన్ని చూపించి ఆగుదాం, దీన్ని చూపించి ఎక్కడే విడిచిపెడదాం. ఎన్నో అవరోధాలు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు, ఆటంకాలు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు, శ్రమలు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు, శోధనలు ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు లోకం మీద. స్తోత్ర. నువ్వు ఎత్తుక్కోవలసినవి కాదురా బాబు, నువ్వు ఎత్తుక్కోవలసినవి అవి కాదు నాన్న.
నువ్వు వెతకాల్సింది దేవుని రాజ్యాన్ని వెతకాలి. నువ్వు వెతకాల్సింది ఏంటి? దేవుని రాజ్యాన్ని వెతకాలి, ప్రభు రాజ్యాన్ని వెతకాలి. చాలా మందిలో నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్తాను, ఇదిగో కన్నీరు గార్చి, బిందెడు కన్నీరు గార్చి ప్రార్థన చేసేటువంటి వారిలో దేవుని భక్తి ఉండట్లా. ఏ భక్తి ఉండట్లా? ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, బిందెడు కన్నీరు. వారిని చూస్తే జాలి వస్తుంది, ప్రభు ఎందు నిమిత్తం వీరి మధ్యలో కార్యం చేయలేదు అని మనకు కూడా హృదయంలో ఒక వైరాగ్యం కలిగింది. స్తోత్ర. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, వారు ఏదో లోక సంబంధమైనటువంటి వాటిని వెతకటం మనం గమనిస్తాం. అయితే దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, నువ్వు ఈ లోక సంబంధమైన వాటిని వెతకొద్దు, పర సంబంధమైన వాటిని వెతికేవాడిగా నువ్వు మారాలి. స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఒక యోక్తుంది, భార్య ఏం చూస్తుందంట? తల్లి ఏం చూస్తుందంట? భార్య ఏం చూస్తుంది? జేబులో ఏముందండి? హృదయం ఏమన్నా దాచిపెట్టాడా? ఏమండి, జేబులో ఏముంటాయి? అది డబ్బు చూస్తుంది. తల్లి ఏం చూస్తుంది? అది తిన్నావా, అయ్యా పని చేసుకుంటున్నావు, తిన్నావు, ముద్ద టయానికి వేసావా? స్తోత్రం. ఇదే సెగ్మెంట్లో భార్య దగ్గరకు వచ్చి పని చేసుకొచ్చి ఏమైనా తెచ్చావా? ఏతో రాలా. బాబా ఇంకా బా. స్తోత్రం. చూడండి, ఒకే సెగ్మెంట్లో ఎన్ని వేరియేషన్స్ కనపడతాయో. నా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఇలాగ వెతికేవారు ఉంటారు, కానీ ఈ లోకంలో వెతికేవి ఏవైనా శిథిలమైపోయేవే. మిక్కిలి వ్యాండ్రము కలిగినటువంటి దానితో ఈ భూమి ఏమైపోతుందంట? లయమైపోతుంది, శిథిలమైపోద్ది. నువ్వు బిల్డింగ్ కట్టు, 7 అంతస్తులు కట్టు, 8 అంతస్తులు కట్టు, 14 అంతస్తులు కట్టు, ఏమైపోద్ది? పాడైపోద్ది. ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ లోకంలో జరిగేవన్నీ వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి. స్తోత్ర. సూర్యుని కింద జరిగే సమస్తం కూడా ఏంటిదంట? వ్యర్థంగా పరిగణించాడు. మనకంటే మహాజ్ఞాని లోకంలో ఆయన అంతటి వాడు జ్ఞానవంతుడు లేడు, ఇక ముందు పుట్టడు. స్తోత్రం. అందుకనే నేను ప్రకటిస్తున్నాను, దేవుడు ఎందుకు నాకు ఆ వైరాగ్యం ఇచ్చాడు, ఈ పరలోకం గురించి ప్రకటించాలని. అందుకే పరలోకం గురించి వారాలు వారాలు తరపడినా కూడా పరలోకం గురించి వాగనే తెగట్ల. స్తోత్రం. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వెతకటం మానివేసి దేన్ని వెతకాలి? పరలోకాన్ని వెతకటం ప్రారంభించండి. స్తోత్ర. పరలోకాన్ని వెతుకుదురుగాక. వాక్యం అంటుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యంలో, ఇది చదివాం ఆల్రెడీ. 7వ అధ్యాయం 21వ వాక్యంలో అంటుంది, ప్రభువా ప్రభువా పిలుచు పై ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. స్తోత్ర. యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. మరణించాడా? అందరూ చెప్పండి, మరణించాడా? ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కొరకు, నీ కొరకు, నా కొరకు దారిపోసాడా? దారిపోసాడు. స్తోత్ర. ఇందులో ఏమైనా మార్పు ఉందా? ఆయన నీ కొరకు, నా కొరకు పొంతు పిలాతు యొద్ద ఏం పొందాడు? అన్యాయపు తీర్పు నొందాడా? నొందలేదా? నొందాడు. స్తోత్ర. ఇప్పుడు అందరి కొరకు, రక్షించబడిన వారి కొరకు, రక్షించబడిన వారి కొరకు ఆయన రక్తాన్ని కారిస్తే, ప్రపంచం కొరకు కారిస్తే, ఎక్కడికి వచ్చేసరికి ఆయన అందరికి రాజ్యం ఇవ్వడంట. స్తోత్రం. నీ కొరకు రక్తం కార్చాడు, నిజం, సత్యం. నీ కొరకు చనిపోయాడు, నిజం, సత్యం. అది ఎంత సత్యమో రేపొద్దున నువ్వు పరలోకంలో కనపడవు అనేది కూడా అంతే సత్యం. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన రక్తం నీ మీదకి వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని చేయగలుగుదువుగాక. ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడినప్పుడు ఆ తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చుదువుగాక. హల్లెలూయా. మనుషుల చిత్తాన్ని నెరవేర్చకూడదు నాన్న,
మనుషుల చిత్తం కొరకు పరిగెత్తకూడదు నాన్న. దేని కొరకు పరిగెత్తాలమ్మా? దేవుని చిత్తం కొరకు పరిగెత్తాలి. దేవుని ప్రణాళిక కొరకు పరిగెత్తాలి. దేవుడు నిన్ను ఈ సంఘంలో నాటాడంటే ఆయన చిత్తం ఉంది కాబట్టి, ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి, ఆయన సంకల్పన ఎడల ఉంది కాబట్టి ద్వారం యొద్ద నిలబడి చూస్తున్నావు తప్ప ద్వారాన్ని తెరవగలిగిన శక్తి నీకు లేకపోయా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తండ్రి చిత్తం చేయగలగాలని ఆశ అయితే ఉంది, కానీ ఎలా చేయాలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం వెతకాలి నువ్వు? రాజ్యం వెతకండి. ఏ రాజ్యం వెతుకుతున్నావు? పరలోక రాజ్యం వెతకండి. ఈ లోక రాజ్యాన్ని వెతకొద్దు. ఈ లోక రాజ్యం గతించిపోతుంది. రాష్ట్రాలు, ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. ఆడెవడు అన్నాడంట కాక్రోచ్ అన్నాడంట. ఏమన్నాడట? కాక్రోచ్తో పోల్చాడంట. నువ్వు మమ్మల్ని కాక్రోచ్తో పోల్స్తావా? సిజేపి అని పార్టీ పెట్టారు. స్తోత్రం. కాక్రోచ్ జనతా పార్టీ. ఏ పార్టీ? జనతా పార్టీ అని పెట్టేశారు. గంటల్లోనే 48,000 మందికి మించిపోయారు ఫాలోవర్స్ దాంట్లో. స్తోత్రం. ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఎటుపోతుందో ఎవరికి ఏమీ తెలియదు, అర్థం కాదు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు. ఎవరు ఓడిపోతారు అనుకున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. ఏం జరుగుతుంది ఎవరికి? అంచనాలు ఏమైపోతున్నాయి? తారుమారైపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ రాకడ, ఏ పోకడ, ఎప్పుడు ఎలాగ జరుగుతుంది ఎవరికి అర్థం కాదు. నీ ఆయుష్ కాలం ఎంతకాలమో నీకు తెలీదు. స్తోత్ర. అందుకే నేను అంటున్నాను, మనుషుల మీద ఆధారపడే కంటే, మనుషుల మీద ఆనుకొని నడిచే కంటే, మనుషుల మోచేతి నీళ్లు త్రాగే కంటే దేవుని దగ్గర నిలబడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నా ప్రభు చెంత నిలబడు. ఆయన చెంత నిలబడితే ఆయన చిత్తాన్ని నీకు ఇస్తాడు. ఎప్పుడైతే ప్రభు చిత్తాన్ని ఎరిగి దేవుని దగ్గర నిలబడ్డాడు పేతురయ్య గారు, ఆయనకి ఎన్ని మినిస్ట్రీస్ ఇచ్చాడని చెప్పాను? ఎన్ని మినిస్ట్రీస్ ఇచ్చాడు? నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నేను ప్రేమిస్తున్నా. నా గొర్రెల మేపో. స్తోత్రం. ప్రేమిస్తున్నావా? నా గొర్రెల కాయే. స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడే ఆయన రిలీవ్ చేస్తాడు. ఆయన మిషనరీ ఏంటో, ఆయన మిషన్ ఏంటో. స్తోత్ర. మనుషుల మీద ఆధారపడినంత కాలము దేవుని చిత్తం నీ ఎడల ఓపెన్ అవ్వదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పు. మరి ఓపెన్ కాకపోతే ఎట్టయ్యా అంటే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళావు. అదేగా ఉంది వాక్యంలో, అదేగా మనం చదివింది. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని చేయకపోతే ఎక్కడికి వెళ్ళమంట? ఒకసారి చదువునానా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తం చేసే ప్రతి వారు, దేవుని కార్యాలు చేసేటువంటి ప్రతి వారు, దేవుని కొరకు నిలబడే ప్రతి వారు, ఆయన పరిచర్య కొరకు నిలబడే ప్రతి వారు, ఆయన పరిచర్య భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన ప్రతి వారు ఆయన చిత్తాన్ని చేసేవారే. స్తోత్ర. హల్లెలూయా. ఆయన చిత్తం చేసే నీవు ఆయన రాజ్యాన్ని కూడా వెతుకుదువుగాక. పరలోకం మీద నీకు ఆశ కలుగునుగాక. నేను చెప్తున్నా బిడ్డ, 40 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నానండి పాస్టర్ గారు అన్నారు అనుకోండి. అమ్మ 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నావా నువ్వు? అవును పాస్టర్ గారు. 40 సంవత్సరాల నుంచా? 40 సంవత్సరాలు పాస్టర్ గారు. అమ్మ 40 సంవత్సరాలు పాస్టర్ గారు. ఓకేమా, 40 సంవత్సరాలుగా వెళ్ళి ఏం తగలబెట్టావమ్మా? ఏం తగలపెట్టలేదు పాస్టర్ గారు. వాక్యాన్ని తగలబెట్టేశాను పాస్టర్ గారు. నువ్వు చెప్పింది నా మదిలో ఒక మొక్క కూడా లేదు పాస్టర్ గారు. స్తోత్ర. హల్లెలూయా. నీ కొరకు నీ మధ్యలో దర్శనం కలిగి ఒక సేవకుడు పని చేయాలని, ఒక సేవకుడు నడుము కట్టుకొని యవన కాలంలో తన భారాలన్నీ దింపేసుకొని, కోరికలన్నీ చంపేసుకొని దేవుని చిత్తాన్ని చేయాలని, నేను నడిచినట్లుగా దేవుని శిష్యులుగా మారాలని
విశ్వాసుల్ని శిష్యులుగా చేయాలని ఒక దర్శనం కలిగి సేవకు నడుస్తూ ఉంటే నీలో ఏ స్పందన ఉండదుగా. నీలో ఆ చిత్తానికి తగినట్లుగా నువ్వు స్పందించు, ఆ ప్రణాళికకు తగినట్లుగా నువ్వు నడుచుకోవు. ఆ దర్శనం కలిగిన సేవకుడికి నీరు గారిపోవాలి. స్తోత్ర. సేవకుడు ఒకటి చెబుతూ ఉంటే మనుషులు ఒకటి చేస్తూ ఉంటారు. ఆ దర్శనం కలిగి ఆ దర్శనం లోపలికి నిన్ను నెడతా ఉంటే నేను వెళ్ళిన పాస్టర్ గారు ఇదేందో నాకు సెగ తగులుతుంది, కాస్త నేను కొద్దిగా దూరంగా ఉంటాను. స్తోత్ర. దర్శనంలోనికి సేవకుడు నడిపిస్తూ ఉంటే దర్శనంలో ఉండాలి రబ్బాయ్, దర్శనంలో ఉంటేనే దేవుని చిత్తం ఓపెన్ అవుతురా అంటే ఇదేదో కొద్దిగా నాకు కొంచెం నేను వేడంగా ఉంటాను పాస్టర్ గారు. దర్శనంలోకి మీరు నడవండి, అగ్నిగుండం మీకే సాధ్యం, మా వల్ల కాదు అది. స్తోత్రం. హల్లెలూయా. మరి పరలోకం ఎలా వస్తుంది? పని చేయకుండా జీతం ఎవరన్నా ఇస్తారా? పని చేయకుండా జీతం ఎవరన్నా అకౌంట్లో వేసేవాళ్ళు ఉంటే నా నెంబర్ ఇవ్వండి అమ్మ పోస్ట్. స్తోత్రం. లైన్కి వెళ్ళకుండా జీతం ఇస్తున్నారా బాబు? ఈ వడగాల్లో కూడా వెళ్ళాల్సిందేనా? అయ్యా బాగా ఎల్డింగ్ షగలో కూడా బాగా తప్పదా మరి? అరే ఎవరు అట్టా ఫ్రీగా ఎవరో లేదా? అయ్యా బాబు పైపులు కాలుతున్న పైపులు కూడా పనిలో పందిర్లు చేయాల్సిందేనా? ఎవరు ఇరా? 10. అంటే నా ఉద్దేశం ఎందుకు నేను ఈ మాటలు అడిగానంటే, మీ పని మీ విషయంలో చాలా గొప్పది. అయితే నేను ఎందుకు అడిగానంటే, పని చేయకపోతే ఎవరికి 1 రూపాయి రాదండి. స్తోత్రం. మీ విషయంలో మీ పని చాలా గొప్పది, మీరు చేస్తున్నటువంటి వృత్తి చాలా గొప్పది. కానీ పని చేయకపోతే ఎవరు మనకి 1 రూపాయి ఎవరు? ఉద్యోగానికి వెళ్ళకపోయినా, వ్యాపారం చేయకపోయినా, అది నువ్వు చేసే పని ఈ ఎండాకాలంలో ఎంత కష్టతరమైనా ఏదో ఒక సమయం కుదుర్చుకొని ఖచ్చితంగా పనికాడికి వెళ్ళాలి, చేయాలి, రావాలి. అప్పుడే మన జేబులోకి ఏమొస్తుంది? బ్రతకడానికి డబ్బులు వస్తాయి. దేవుని చిత్తాన్ని చేయకుండా పరలోకాన్ని అడగటం చాలా తప్పండి. స్తోత్రం చెప్పండి. ఒక తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా నా బిడ్డలు ఎడం పక్కన ఒకళ్ళు కుడి పక్కన ఒకళ్ళు ఉండాలి. బాయ్ అక్కడ ఉండాలంట. ఎడం పక్కన ఒకళ్ళు కుడి పక్కన ఒకళ్ళు. అమ్మ అయ్యగారు నువ్వు కూర్చుంటే నీ తొడ మీద కూడా ఒకరిని కూర్చోబెట్టుకొని అడగలేట్నం. స్తోత్రం. హల్లెలూయా. ఇంకెట్నం ఇద్దరు తాపేసింది ఆ తల్లి కనటం. మూడోవాడికి అనుకుంటే ఖచ్చితంగా ఆ మాట అడిగేదేమో. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ పక్కన ఎడమ కుడి పక్కన ఒకడు మోకరించుకొని నీ ముందు ఒకడు మోకరించుకొని ఆయన అని అడిగేదేమో. ఆయన అంటున్నాడు, నా చేతిలో ఏమి లేదమ్మా, పరలోకమందున నా తండ్రి చిత్తం ఎవరు పరలోకంలో ఉండాలో. స్తోత్ర. హల్లెలూయా. ఆ తండ్రి చిత్తము గనుక భక్తులు అన్నారు. భక్తులు ఏమన్నారంటే యెహోవాని వెదకండి. స్తోత్రం చెప్పరే. పాత నిబంధన భక్తులు ఏమన్నారు? యెహోవాని వెదకండి. యేసయ్య అన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే. తండ్రికి తెలియకుండా కుమారుడు ఏం చేయడు, కుమారుడికి చెప్పకుండా తండ్రి ఏమి చెయ్యడు. ఆయన చిత్తాన్ని ఎలాగ చెయ్యాలో యేసయ్య నేర్పిస్తున్నాడు వాళ్ళకి. అందుకే చెప్తున్నాడు, తండ్రి చిత్తం నా చిత్తం కానీ. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ప్రభు చిత్తం చేయాలి, మన ఆలోచన కాదు, సేవకుడు ఆలోచన కాదు, నీ ఆలోచన అంతకంటే కానే కాదు. దేవుని ఆత్మావేశంలో ప్రేరేపించబడినటువంటి ప్రతి చిత్తం దైవ చిత్తమే. స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రణాళికకు తలొగ్గండి, ఆ ప్రణాళికను చేయటానికి మనస్సును స్థిరపరుచుకోండి. ప్రభు కొరకు స్థిరపరుచుకోండి. ఎవరి కొరకు నానా? ఎస్, ప్రభు కొరకు స్థిరపరుచుకోండి. మనుషుల కొరకు మీ హృదయాన్ని స్థిరపరుచుకోవద్దు. మనుషుల ప్రేరణకు మీ ఆత్మను స్థిరపరుచుకోవద్దు. ఎవరి కొరకు స్థిరపరుచుకోవాలి? దేవుని చిత్తం కొరకు స్థిరపరుచుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఆయన అంటున్నాడు, నేను చేయలేదా, నేను రాలేదా, నేను ఉండలేదా, అద్భుతాలు చేయలేదా? మీరు అసలు ఎవరో కూడా నాకు పండి పండి పండి. స్తోత్ర. రేపొద్దున ప్రభు అంటారంట, మీరెవరో నాకు తెలియదయ్యా, అసలు మిమ్మల్ని నేను ఎరగనయ్యా అంటాడంట. మీ నామం పేరట మేము దెయ్యాలను వదలగొట్టలేదా? ఎవర్రా మీరు అసలు? స్తోత్ర. నేనంటాను,
దేవుని చిత్తాన్ని ఎందరైతే భుజస్కంధాల మీద మోసుకొని వెళ్తారో, చాలా మంది ఉంటారండి. ఒక పరిచర్య జరుగుతుందంటే పరిచర్య ముందు సేవకుడే కనపడతాడు కానీ, పరిచర్య ముందు సేవకురాండ్రే కనపడతారు కానీ, ఆ పరిచర్య వెనకాతలు ఎంతో శ్రమ ఉందండి. స్తోత్రం. ఒక పరిచర్య వెనకాల ఎంతో నిందలు, అవమానాలు, శ్రమలను వచ్చిన బిడ్డలు ఉన్నారు. స్తోత్రం చెప్పారే. హల్లెలూయా. ఆ పరిచర్య ప్రారంభానికి ముందు, ఆ పరిచర్యను చేసేటువంటి ముందు ఎంతో మంది బిడ్డల కష్టం ఉంది. స్తోత్ర. దేవుని చిత్తాన్ని మోసిన వారు చాలా మంది ఉన్నారు. స్తోత్ర. 25 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఈ రోజు అందరూ మైకులో మా పేరు చెప్పలేదు ఎందుకు పాస్టర్ గారు అని ఎదురు చూస్తున్నారు. అసలు మా పేరు చెప్పినోడే లేడు. ఈ రోజున మైకులు అయ్యగారు నా పేరు చెప్పలేదంటే సతీష్, పశుమర్తి సతీష్ అని. 25 సంవత్సరాల క్రితం అండి. స్నానం లేదు. ఒక షార్ట్ ఒకటి వేసుకునే వాళ్ళం, 3/4 షార్ట్. ఒక బన్నీ వేసుకునే వాళ్ళం, ఒక టీషర్ట్ వేసుకునే వాళ్ళం. ఆ టీషర్ట్ సాగిపోయి వాసన గబ్బు పక్కన నిలబడితే చెప్పలేరు. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిలు కదా, చెప్పలేరు ఎవరు. స్తోత్రం. ఏం సతీష్, 2016 నుంచి నువ్వు కూడా జాయిన్ అయ్యావు. అంతకుముందు నుంచి చెప్తున్నా. స్తోత్రం. వాసన గబ్బు, చెమటంతా బన్నీలు తడిచిపోయి, డ్రాయర్లు తడిచిపోయి నిలబడితే అసలు స్నానం చేయడానికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉండకపోతే అంతమంది ప్రజలు వచ్చి కూర్చుంటే మనం పడ్డ కష్టానికి పానీలే నాయన, అసలు మామూలుగా జరగట్ల సభ అని అనుకుంటే కరెంటు బొంగన మళ్ళీ లగో జనరేటర్ కాడికి ఆ డైర్ని ఎగేసుకుంటా, షార్ట్ని ఎగేసుకుంటా. స్తోత్రం. జనరేటర్ కాడకు పోయి జనరేటర్ ఆన్ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి కనెక్షన్లు ఇచ్చి పరిగెత్తి సభను విజయవంతంగా జరిగించడానికి చివర్లో 3వ రోజు అయ్యగారు నా పేరు యోధుడు చేతులు కట్టుకున్నాం. నా పేరు చెప్ప, ఎలీషా ఫ్రాంక్లిన్. మనం ఈ రకంగా ఈ వసతులతో, స్తోత్రం, అనుకునేవాడిని. నేను కూడా చెబుతారేమోనని అనుకునేవాడిని. కనీసం ఎవరు పొల్లెత్తి మాట ఈ రకంగా ఈ కార్యక్రమాలు జరిగినాయంటే, ఈ బల్లలు వేసారంటే, ఈ బ్యానర్ కట్టారంటే, ఈ లైట్లు కట్టారంటే, ఈ కరెంటు పెట్టారంటే ఎవరు పొల్లెత్తి కనీసం ఒకళ్ళు కూడా చెప్పేవాళ్ళు కాదండి. ఒళ్ళంతా పులిసిపోయి మళ్ళీ ఇంటికి వస్తే లేదో భోజనాలు వడ్డీమనేవాళ్ళు. ఇంటికి వస్తే ఏమనేవాళ్ళు తెలుసా? భోజనాలు వడ్డీమనేవాళ్ళు. ఆ ఊరి నుంచి ఒక 10 మంది, ఈ ఊరి నుంచి 10 మంది, సావుకులు వెనక ఒక 10 మంది. స్తోత్రం. సంఘ పెద్దలు, సంఘస్థులు, విశ్వాసులు, వీళ్ళందరికీ భోజనాలు. మళ్ళీ నడుములు నిలబడే కాదు. స్తోత్రం కలుగును గాక. 25 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఎక్కడ కూడా ఒక పేరు చెప్పినోడు లేడు, ఒక ఘనతనిచ్చినోడు లేడు. నా ఘనత తండ్రి సన్నిధిలో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దున చెమ్మేకేశ్వర అయ్యగారు నా పేరు చెబుతా చూత ఎందుకు చెప్పను? 4 సార్లు చూస్తానా? ఎందుకు చెప్పనా? భోజనాలు వడ్డించేటప్పుడు ఒకసారి పిలుస్తాను నిన్ను, తర్వాత స్కిట్లు పాటలు పాడేటప్పుడు 2 సార్లు పిలుస్తాను నిన్ను. స్తోత్రం. బాలు 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 బాలు, లైటింగ్ లైటింగ్ లైటింగ్, బాలు బాలు అంటానయ్యా. స్తోత్రం. పోయేదేముందయ్యా? హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ బాలు 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 బాలు. ఏందండి ఆడ చూసినా బాలు లేదయ్యా. రేపు బర్నా 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 బర్నా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, కూరగాయలు కోసిన వాళ్ళు విశ్వాసులు ఉన్నారు. కూరగాయలు కోసిన వాళ్ళు కూడా ఇడిచిపెట్టను నేను. స్తోత్రం. వంకాయలు ఒకరు కోసారమ్మా, దోసకాయలు ఒకరు కోసారమ్మా. స్తోత్రం. అయ్యగారు నా పేరు చెప్పలేదు. అయ్యగారు వాళ్ళందరూ గుర్తున్నా, నేను గుర్తులేను నీకు? అమ్మ మర్చిపోయాను తల్లి. ఇంకా రేపు ఆదివారం ఎవడొస్తాడక? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం ఏం వెతికినా 2 రోజులు జ్ఞాపకం పెట్టుకుంటారు. 3వ రోజు ఏం చేసాము ఎవరికి జ్ఞాపకం ఉండదు. ఎంత గొప్పగా నువ్వు చేసినా, ఎంత చెమట వచ్చినా నేను అంటాను. అందుకనే మైకుల్లో పిలిచి అలవాటు మన మినిస్ట్రీలో లేదు. కారణం ఏంటంటే ఘనతనిచ్చేవాడు. ఈ లోకంలో చప్పట్లు కొట్టించుకున్నామంటే ఇక పరలోకంలో చప్పట్లు ఉండవంట. స్తోత్ర. హల్లెలూయా.
ఎక్కడ కొట్టారంటే, ఎక్కడ ఘనతనిచ్చారంటే ఏదో ఒక చోట త్యాగం చేయాలా. ఏం చేయాలా? త్యాగం చేయాలా. త్యాగం చేయకపోతే మనకు రక్తం వచ్చేదే యేసు రక్తం. ఏ రక్తం? హల్లెలూయా. అందుకనే నేను అంటున్నాను, పరలోకాన్ని వెతకండి. ఏం వెతకండి? పరలోకాన్ని వెతకండి. ఈ లోకంలో ఘనతలను వెతకొద్దు, మనుషులను వెతకొద్దు, స్నేహాలను వెతకొద్దు, బంధాలను వెతకొద్దు, బాంధవ్యాలను వెతకొద్దు. స్తోత్ర. హల్లెలూయా. పరలోకాన్ని వెతకండి. పరలోకాన్ని వెతకగలిగిన కృప, అట్టి ధన్యత నా ప్రభు మీ జీవితాల్లో కలుగచేయునుగాక, మీ మనస్సుకు రగిలించునుగాక, అట్టి వైరాగ్యం మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం కలిగినటువంటి అట్టి దృక్పథం నీ మనసులో ప్రారంభమగునుగాక. హల్లెలూయా. ఒక రోజండి ఒక మంచి భక్తుడండి, ఒక మంచి భక్తుడు. ఈ చిన్న మాట చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. ఒక మంచి భక్తుడండి. అతను సేవకుడు కాదు, లేకపోతే అతడు పరిచారకుడు కాదు, లేకపోతే మరొకటి అభిషిక్తుడు కాదు. దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో వాడబడుతున్నటువంటి ఒక పరిచారకుడు అనుకోవచ్చు. స్తోత్రం. ఈ పరిచర్య చేస్తున్నటువంటి ఈ పరిచారకుడు ఈ సంఘములో, ఈ పరిచారకుడు అండి చాలా నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? అందరు చెప్పండి. చాలా నమ్మకమైన వాడు, అన్నిటిని విడిచిపెట్టిన వాడు, ప్రభు కొరకు త్యాగంగా పనిచేసిన వాడు. స్తోత్ర. ఎవరా భక్తుడు అని ఆలోచిస్తున్నారా? ఆ భక్తుడు పేరే స్టెఫను. స్తోత్ర. ఎవరండి ఆయన? ఏదో ఒకసారి రెఫరెన్స్ చదవండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 58 నుంచి చదవండి. పట్టణపు వెలుపల్లోనికి అతనికి వెళ్ళగొట్టి, అమ్మా, రాళ్ళు రువి చంపారంట సాక్షులు. సౌలు అని ఒక యవనస్తుడు ఉన్నాడు. అయ్యా, మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా రాళ్లతో కొడుతున్నారు. ఆ సమయంలో కూడా అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాడు. ఈ మాట పలికి నిద్రించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదంతా జరుగుతూ ఉంటే స్టెఫెన్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఇదంతా జరుగుతూ ఉంటే స్టెఫెను రిలిమ్స్లో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆత్మలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవుని పరలోకం తెరవబట్టు నేను చూశాను అంటాడు. స్తోత్ర. ఉందా? మాట ఉందా? పరలోకం తెరవబట్టు. ఎన్నో వచ్చినా అండి? 56వ వచనంలో ఉందంట. చూడండి, గమనించండి ఒకసారి. ఆకాశం తెరవబట్టు, మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభువారే దేవుని కుడి పార్శ్వమందు నిలిచాడు, చూచుచున్నాడని చెప్పాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో కష్టం వస్తుంది, ఈ లోకంలో ఇబ్బందులు వస్తాయి, ఈ లోకంలో ప్రతి వ్యక్తికి, దేవుని సంకల్పం చేయగలిగిన ప్రతి వ్యక్తికి అవమానాలు, నిందలు, కష్టాలు, నష్టాలు ప్రతీది వెంటొస్తూనే ఉంటాయి. అయ్యా నేను బాప్తిస్మం తీసుకున్నాను అయ్యా, పోవాయి అంటే బాప్తిస్మం అందుకు ఉపయోగపడదు, బాప్తిస్మం అందుకు కాదు. స్తోత్ర. వాటన్నిటిని ఉండగానే ప్రభు చిత్తాన్ని మొయ్యగలగాలి. స్తోత్ర. నిందలు పడుతూ ఉండగానే, అవమానాలు పడుతూ ఉండగానే, నిట్టూర్పులు ఉంటూ ఉండగానే, ఎవరు నిన్ను వెలివేసినా స్తోత్రం చెప్పండి. ప్రభు కోసం నువ్వేం చేయగలగాలో తెలుసా? ఆయన చిత్తమే చేయాలి. వాళ్ళు తిడతారేమో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇంకెప్పుడు నువ్వు దేవుని చిత్తం చేసేది? ఆ మనుషులు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడు ఏమన్నా అనుకోని గాక ప్రభు చిత్తమే నేను చేయగలిగేది. స్తోత్రం. మనుషులకు నచ్చినట్టు నేను నడవను.
ఎవరికి నచ్చినట్టు నడవాలి? ఆ ప్రభుకు నచ్చినట్టు నడుస్తా. ఎవరు ఏదన్నా అనుకొని, అయ్యగారు నువ్వు ఇంత కఠినంగా జీవితాలు రారంట. అయ్యగారు వందనాలు చెప్పమ్మా, వాక్యంలో ఉన్నదే నేను చెబుతున్నా, వాక్యంలో లేనిది నేను చెప్పను నీకు. స్తోత్ర, హల్లెలూయా. అసలు నిన్ను తిడితే నాకేం వస్తుంది? నిన్ను పొగిడితే కదా నాకు వచ్చేది. ఎవరు ఎప్పుడు అట్ట ఆలోచించరు. అయ్యగారు నన్ను తిట్టాడు, నేను వెళ్ళిపోతున్నాను, వందనాలు అయ్యగారు, వెళ్ళు వెళ్ళు. వెనక్కి తిరగకుండా వెళ్తున్నందుకు రెండోది కూడా స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నిన్ను పొగిడితే వస్తుందా తిడితే వస్తుందా? నాకు ఏ ప్రయోజనం కలిగిద్ది? నాకు తిడితే నిన్ను అరిస్తే నాకేం ప్రయోజనం కలిగిద్ది? ఎమ్మన్నా చెట్టు ఏమన్నా ఊపిద్దేట? 10 లక్షలు పడిన భరణాన్ని తిట్టాడు, 10 లక్షలు ఎమ్మన్నా పడతాయి. సతీష్ని తిట్టాడు, ఎమ్మన్నా ఇటు ఒక చెట్టు ఊగిద్ది, ఎమ్మంటే మందిరంలో పడతాయి. నడవట్లే నేను, అసలు గాలి అటు దూకి వస్తున్నా. స్తోత్రం అనుకుంటారు చాలామంది విశ్వాసులు. నిన్ను తిడితే ఏమొస్తుంది? నన్ను తిట్టాడు అయ్యగారు, తిట్టినందువల్ల అయ్యగారికి ఎంత నష్టం కలుగుతుంది అనేది ఎవరో. అయినా కూడా దైవజనుడు గద్దిస్తున్నాడంటే, అయినా కూడా దైవజనుడు నిన్ను నడిపించే మార్గాన్ని విశ్రమించకుండా నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. లాభ ప్రాప్తుల కోసం ఇక్కడేమీ జరగవు. నువ్వు ఇవ్వకపోతే ప్రభు ఇంకొకరిని లేపి నడిపిస్తాడు. పో, నా దైవజనుడికి అక్కడ అవసరం ఉంది. స్తోత్ర. ఒక సాక్ష్యం మీకు ఎప్పుడో చెప్పాను. ఒకరోజు డానియల్కి ఫీజు కట్టాలి, మంచి బాగా టైట్, ఫుల్ టైట్లో ఉన్నా. ఎవరో ఏంటో తెలియదు, ఆదివారం రోజు ఆరాధన ముగించుకొని కిందకి వెళ్ళి పడుకున్నాను నేను. ఇక్కడే ఉన్నా. ఆ రోజు ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు ఉన్నాడా అన్నాడు. ఉన్నాడయ్యా అన్నాక, నిద్రపోతున్నాడు. ఒకసారి అయ్యగారిని రమ్మన్నాను. వచ్చాను, బయటకు వచ్చాను. అయ్యగారు మా ఊరు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేశారు, మేము అనుకోకుండా పంట బ్రహ్మాండంగా పండింది, కానీ ఆ రోజున మేము తీయలేకపోయాం దేవునికి. ఇది 2వ సంవత్సరం బాగా పండింది అయ్యా, ఇదిగోండి దేవునికి కానుక ఇవ్వాలని వచ్చాను. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాను నీకు? నేను ఆలోచించుకుంటాను, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాను నీకు? చేసి 2-3 ఏళ్ళు అవుతుంది కదా, నీకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాను కానుక ఇవ్వాలని? డానియేలుకి ఎంత ఫీజు కట్టాలో అంత ఫీజు నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంఘంలో నేను ఎప్పుడు నాకు పలానా అవసరం ఉంది, నా అవసరం తీర్చండి అని ఎవరికి చెప్పినట్టు హిస్టరీ లేదు. ఎవరికని చెప్పాను బాబు? ఉన్నవాళ్ళు. స్తోత్రం. నా ప్రభు తీరుస్తాడు. ఆ నిరీక్షణ మనలో నీలో అందరిలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఏం వెతకాలి? పరలోకం వెతకండి, రాజ్యాన్ని వెతకండి. ఖచ్చితంగా నా ప్రభు చిత్తాన్ని మోయగలిగిన, చేయగలిగిన, తీసుకొని వెళ్ళగలిగిన సామర్థ్యత, అట్టి శక్తి, అట్టి ప్రభావము నా ప్రభు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ఆశలో, నీ హృదయంలో నా ప్రభు నెరవేర్చునుగాక, హల్లెలూయా. పరలోక రాజ్యం కొరకు ఆశపడండి. పరలోక రాజ్యం చిత్తం చేయటానికి ముందుకు కొనసాగండి. మనుషుల చిత్తం చేయొద్దు, మనుషుల ఆలోచనల ప్రకారం నడవద్దు, దేవుని కొరకు నడవండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అర్పణలు అర్పించుకుందాం.